బాబు టీమ్‌ది ఎట్లా ఉంటుందంటే, హైదరాబాద్ ఆల్రెడీ వెల్ సెటిల్డ్ సిటీ. నడిచిపోతా ఉంటది. అంతే. ఇప్పుడు ఆళ్ళు ఎవరు ఏం చేసినా చెప్పినా అది వెళ్ళిపోద్ది. దాంట్లో కంపెనీలు వస్తా ఉంటే అయ్యని బాబు గారి వల్లనే అని ఎట్లా చెప్తారు? ఇప్పుడు అభివృద్ధి చెందిందంటే చంద్రబాబు వల్లనే. అంతకుముందు అసలు హైదరాబాద్ ఏముంది? తినేవాళ్ళ, తినడానికి లేదేదో అనాగరికులు రోడ్డు మీద కుక్కల్ని, పందుల్ని పీక్కు తింటారు అన్నట్టుగా చెప్తారు. ఇక్కడ మనకి మిగతా ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి అదేంటో తెలియదు కదా హైదరాబాద్. కాబట్టి ఇవాళ మీరు హైదరాబాద్‌ని చూస్తుందంతా బాబు వల్లే అంటే నమ్ముతున్నాం కదా. అంతే. కాబట్టి అదొక ఫినామినా. అంటే ఒక నేరేటివ్ థింకింగ్ అన్నమాట. ఇప్పుడు మనకి మొఘలులు వచ్చినే మనకి పరిపాలన నేర్పారు. బ్రిటిష్ వాడు రావడం వల్లనే భారతదేశం అని ఒక దేశం ఉంది. లేకపోతే అంతకుముందు దేశాలుగా కొట్టుకు తెచ్చేవాళ్ళు. ఇట్లాంటిది ఒక నేరేటివ్. ఎవడో చెప్తాడు, మనకేం తెలియదు. తెలియనప్పుడు తెలిసినోడు ఎవడో చెప్పాడు, లేదా కొంచెం ఇన్షర్ట్ వేసుకుని కొంచెం హుందాగా ఉన్నోడు ఎవడో చెప్పాడు కాబట్టి మనం నమ్ముతాం. అంటే అందరూ బ్లైండ్ గా ఫాలో అవుతారా? అది నమ్మారు ఇంతకాలం అంటున్నా. ఎక్కువ కాలం నమ్మడం తెలుగుదేశం పార్టీకి ఫెచ్చింగ్ ఏమైందంటే మీడియా, లేకపోతే మౌత్ పబ్లిసిటీ. అంటే మీడియా అని చదివి మౌత్ పబ్లిసిటీ. మనం చూసేది ఏది పేపర్ చదువుతున్నాం, లేకపోతే ఇవి వింటున్నాం, అదే నలుగురు మాట్లాడుకుంటున్నాం. మనకి తెలియకపోయినా మనకు ఎవడో చెప్పాడు కాబట్టి మనం అదే నమ్ముతాం. కాబట్టి అదే పర్సెప్షన్తో ఇప్పటిదాకా వెళ్ళింది. ఇంకొకటి ఏంటంటే ఈయనకి అపోజిషన్గా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాళ్ళు కొట్టుకు చేస్తూ ఉంటారు ముఖ్యమంత్రి పదవి కోసం. వాళ్ళు ఒక ఇట్లాంటి ఆలోచన చెయ్యలే ఇంతకుముందు. ఏదో జన్మభూమినో శ్రమదానమో ఇట్లాంటివి చెయ్యలే.